మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బస్సులో తోటి విద్యార్థి వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్పందించలేదని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చేయకపోతే వాళ్ళు ఏం చేయడం లేదు సార్. వాళ్ళు అమ్మాయి కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసు వారు స్పందించలేదు అన్న విషయం అయితే వాస్తవం కాదు. మాకు డబ్బులు మా లేవు సార్. బాబుగా ఏ డబ్బంతా వారే భరించాలి. మాకు పోలీసులు న్యాయం చెయ్యాల. యాక్చువల్లీ మైనర్ బాలికలకు సంబంధించిన విషయంలో ఎవరు కూడా జాప్యం కానీ నెగ్లెక్ట్ కానీ చూపించారండి. బస్సులో తోటి విద్యార్థి వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్పందించలేదని అమ్మాయి అటెంప్ట్ చేసుకుంది. అనంతపూర్లో చికిత్స పొందుతుంది. అదే పూర్తి వివరాలు మనం డిఎస్పీ హేమంత్ సార్ అడిగి తెలుసుకున్నాం. సార్, అమ్మాయి వేధిస్తున్నారని ఫిర్యాదు చేస్తే సరిగ్గా స్పందించలేదు పోలీసులని, అమ్మాయి సూసైడ్ చేసుకుంది. పూర్తి వివరాలు ఏంటి సార్? ఈ కేసు వివరాలండి, అన్నిటికన్నా ముందు అమ్మాయి కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసు వారు స్పందించలేదు అన్న విషయం అయితే వాస్తవం కాదు. మీకు విత్ ప్రూఫ్స్ కూడా నేను రికార్డ్ సబ్మిట్ చేయగలను. ఈ అమ్మాయిని 25th ఈవినింగ్ ఆ అబ్బాయి వెర్బల్గా హెరాస్ చేస్తాడు. 26th అంటే 26వ తారీఖు పొద్దున్న కూడా సేమ్ బస్సులో వెళ్తున్నప్పుడు అసభ్యకరమైన చేష్టలు చేస్తే ఈ అమ్మాయి ఆ అబ్బాయిని అడ్డుకుంటుంది. అడ్డుకున్నప్పుడు ఈ అమ్మాయి ఒక దెబ్బ కొడుతుంది ఆ పిల్లోడిని. ఆ పిల్లోడు కూడా వాస్తవానికి జువెనైలే. ఇద్దరిని కూడా యాజ్ పర్ రూల్స్ పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు. సో ఆ పిల్లోడు మోచేత అమ్మాయిని పుష్ చేస్తాడు. పుష్ చేసిన తర్వాత కండక్టర్ గారు అది విషయాన్ని సర్ది చెప్తారు. ఇది సుమారు 8 o'clock టైంలో, ఎర్లీ మార్నింగ్ 8 o'clock ఇన్ ద మార్నింగ్ ఆ టైంలో జరుగుతుంది. అది జరిగిన తర్వాత వెంటనే అమ్మాయి స్టేషన్కి వెళ్తుంది. ఫస్ట్ 1 Town పోలీస్ స్టేషన్కి వెళ్తే స్టేషన్లో ఎస్ఐ గారు కూర్చోబెట్టి మాట్లాడి ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్స్కి ఇంటిమేట్ చేస్తారు. ఉమెన్ పీసీలు వాళ్ళందరినీ కూడా ఇంటిమేట్ చేస్తారు, వాళ్ళు అక్కడే ఉంటారు. చేసిన తర్వాత అది చెన్నకొత్తపల్లికి అంటే సీకేపల్లి స్టేషన్కి సంబంధించిన ఇష్యూ కాబట్టి మా అమ్మాయిని పంపించండి సార్ అంటే వెంటనే ఒక కానిస్టేబుల్ వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకెళ్లి బస్ ఎక్కించి పంపిస్తారు. విత్ ఇన్ 1 hour దే రీచ్ సీకేపల్లి స్టేషన్. సీకేపల్లి స్టేషన్ రీచ్ అయ్యారు. అరౌండ్ 9:30 కల్లా రీచ్ అయ్యారు. రీచ్ అయిన వెంటనే కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఆ అబ్బాయిని కూడా అవతల వ్యక్తిని కూడా పిలిపించడానికి ఫోన్ చేస్తాము. ఆ అబ్బాయి కూడా వచ్చే దారిలోనే ఉంటాడు. బట్ ఇక్కడ ఏంటంటే జువెనైల్స్ ని మనం హ్యాండిల్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయండి. అమ్మాయిలు కానీ అక్కడ స్టేషన్లో పెట్టుకునేకి లేదు. మాట్లాడేటప్పుడు కూడా యూనిఫామ్స్లో ఉండకూడదు. ఈ పర్టికులర్ ప్రొసీజర్స్ ఉంటాయి. ప్లస్ ఆ చుట్టుపక్కల కూడా మిగిలిన కంప్లైంట్స్ ఉంటారు, వివిధ రకాల వాళ్ళు ఉంటారు. కాబట్టి యాజ్ పర్ రూల్స్ ఫస్ట్ ఇంటికి తీసుకెళ్ళండి అన్నట్టు చెప్పినాము. అప్పటికే కేసు తీసుకున్నాము, కేసు రిజిస్టర్ చేసాము. ఆ రోజే 26వ తారీఖునే కేసు సెక్షన్ 11 and 12 ఆఫ్ పోక్సో యాక్ట్ కింద మేము రిజిస్టర్ చేయడం జరిగింది. బట్ ఆ అమ్మాయిని తీసుకెళ్లేటప్పుడు కొంచెం మృదు స్వభావి అవ్వటం వల్ల షీ హాజ్ కమిటెడ్. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే ఆ అమ్మాయి అటెంప్ట్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళ చెల్లెళ్ళు అరిస్తే మనకి ఇంటిమేషన్ వస్తే మనకు తెలిసిన వాళ్ళు ఒక ట్రాన్స్కో కానిస్టేబుల్కి ఇంటిమేట్ చేస్తే అతను పోయి ఆ అమ్మాయిని దించడంలో హెల్ప్ చేస్తున్నాడు. సో ఇక్కడెక్కడా కూడా పోలీసు కేసు కట్టము అని చెప్పింది లేదు, వాళ్ళకి ఎగెన్స్ట్ గా బిహేవ్ చేసింది ఏం లేదు. బట్ యాజ్ పర్ రూల్స్ మేము చేసాము. దానివల్ల ఫస్ట్ డే సెకండ్ డే కూడా ఏం జరగలేదు. ఈ రోజు మరి సడన్ గా వార్తల్లో ఇట్లా రావడం అన్నది కొంచెం ఆశ్చర్యకరంగానే ఉంది. బట్ దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. సార్, అమ్మాయి ధర్మవరంలో కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు. యాక్చువల్లీ మైనర్ బాలికలకు సంబంధించిన విషయంలో ఎవరు కూడా జాప్యం కానీ నెగ్లెక్ట్ కానీ చూపించారండి. ఇక్కడ జరిగింది ఏంటంటే అక్కడ ఆమె అమ్మాయి వచ్చినప్పుడు ఆమెకి ఇలా రెస్పాన్స్ గా వాళ్ళ ఫాదర్ తో మాట్లాడి వాళ్ళ కోరిక మీద పంపించడం జరిగింది తప్ప వేరే అదర్ ఉద్దేశాలు ఏమి లేవు. పంపించినప్పుడు కూడా యాజ్ పర్ సపోర్ట్ వాళ్ళకి ఎస్కాట్ లాగా ఒకళ్ళు ఇచ్చి మరీ పంపించడం జరిగింది. వెంటనే కంప్లైంట్ విత్ ఇన్ 1 hour సీకేపల్లి స్టేషన్ లో ఇచ్చింది కదా కంప్లైంట్ ఆమె. దాని ప్రకారమే మేము కేసు రిజిస్టర్ చేస్తాం. సార్, సీకేపల్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు అబ్బాయిని పిలిపించిన తర్వాత ఎస్ఐ గారు ఏమన్నారంటే పిలిపించి దండించి పంపిస్తామన్నారు. అమ్మాయి ముందర దండించి కౌన్సిలింగ్ ఇచ్చింటే మా అమ్మాయి ఆత్మహత్య చేసుకునేది కాదని వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు. సార్, ఇక్కడ 1 or 2 థింగ్స్ దట్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఆర్ ఫస్ట్ ఈ అమ్మాయి మైనర్, 17 years 11 months ఉంది ఆల్మోస్ట్. ఇంకా అబ్బాయి కూడా మైనరే. ఇది యాజ్ పర్ ప్రొసీజరే పిలిపించాలన్నప్పుడు నేను మీకు ఇందాక లిస్ట్ చేసిన కొన్ని రూల్స్ ఉంటాయండి. డైరెక్ట్ గా యూనిఫామ్లు ఉన్నప్పుడు మైనర్స్ అట్లా పిలిపించేకి ఒప్పుకోదు. ప్లస్ ఇంకోటి మాట్లాడేటప్పుడు ఉమెన్ పీసీ ఉండాలి, థర్డ్ పార్టీస్ మనం ఇన్వాల్వ్ చేయాలి, లైక్ ICDS కానీ లేకపోతే ఉమెన్ వెల్ఫేర్ మెంబర్స్ కానీ ఇలాంటి వాళ్ళు వెల్ఫేర్ చేస్తూ మనం కౌన్సిలింగ్ చేస్తూ పంపించాలి. బట్ అప్పటికి ఆ అమ్మాయి స్కూల్ యూనిఫామ్ లో ఉంది, స్టేషన్ లోనే ఉంది. ఆ అమ్మాయిని అక్కడ ఉంచడం కరెక్ట్ కాదు, సబబు కాదు. పిలిపిస్తాము, ఆ కన్సర్న్ వాళ్ళని ఐడెంటిఫై చేసి
థర్డ్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేస్తూ ఆ కౌన్సిలింగ్ సెషన్స్ ప్లస్ కావాల్సిన యాక్షన్స్ తీసుకుంటామని చెప్పే పంపించడం జరిగింది. అలా చెప్పి పంపిస్తేనే వాళ్ళ ఫాదర్ కూడా కన్విన్స్ అయ్యారు. అండ్ ఇన్ఫాక్ట్ ఇవన్నీ జరిగి ఉంటే వాళ్ళ ఫాదర్ ఇప్పుడు అంత పాజిటివ్గా రెస్పాండ్ కూడా అయ్యేటోళ్ళు కాదు. దేర్ ఇస్ వన్ వీడియో సర్క్యులేటింగ్ ఇన్ యూట్యూబ్ విచ్ సేస్ పోలీస్ వాళ్ళు స్పందించారు, ఎస్ఐ గారు కూడా మన కోసమే కేసు కట్టారు, పోక్సో కేసు కూడా వెంటనే రిజిస్టర్ చేశారన్న విషయం కూడా వాళ్ళ ఫాదర్ చెప్పడం అనేది యూ కెన్ అబ్జర్వ్. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ సెండ్ దట్ లింక్ యాజ్ వెల్. సార్ బస్సులో కండక్టర్ ఉంటారు, డ్రైవర్ ఉంటారు, ప్యాసింజర్స్ ఉంటారు, అంతమందిలో అబ్బాయి అమ్మాయిని దాడి చేశారు సార్. అమ్మాయి ఏం చెప్పింది సార్ మీకు, ఎలా దాడి చేశారు చెప్పింది సార్? ఆ అమ్మాయి చెప్పిన కథనం మేరకు అంటే ఫస్ట్ ఆ అబ్బాయి అసభ్యకరమైన సైగలు చేశాడని చెప్పింది. ఈ సైగలు చేసిన విషయం మీద ఈ అమ్మాయి అతన్ని అడగడానికి పోయింది. అడగడానికి పోయినప్పుడు ఆ పిల్లోడు కొంచెము వ్యంగ్యంగా మాట్లాడడం వల్ల ఈ అమ్మాయి ఒక దెబ్బ కొట్టింది. ఆ తర్వాత ఆ పిల్లోడు తన మోచేత్తో ఈమెను తోయడం జరిగింది. ఇది ఆమె మాకు నెరేట్ చేసిన ఇన్సిడెంట్. చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, బట్ ప్రీవియస్ గా వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా పరిచయం ఉందా లేదా అన్న కోణంలో కూడా మేము విచారిస్తున్నామండి. ప్రస్తుతానికి అది ఇంకా ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్. అండ్ ఇప్పుడు ద జువెనైల్ కూడా హెస్ బిన్ ట్రేస్డ్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఇప్పుడు ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉంది, ఇప్పుడు ఈ అబ్బాయి కూడా ఇన్ కస్టడీ ఉన్నాడు. జరిగిన ఇన్సిడెంట్ అయితే ఇది మాకు ఆమె చెప్పిన కథనం. సార్ ఎలాంటి కేసు నమోదు చేశారు అబ్బాయి మీద? భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు సార్? ఫస్ట్ అండి సెక్షన్ 11 and 12 ఆఫ్ పోక్సో యాక్ట్ అలాంగ్ విత్ అదర్ సెక్షన్స్ రిజిస్టర్ చేశాము. ఆ రోజు ఆఫ్టర్నూన్ కల్లా ఈ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. పోక్సో యాక్ట్ లోని ఉన్న ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకే ఏముందో దాని ప్రకారం ఈ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల్లో చైతన్యం కలగడానికి ఇప్పుడు ఇలాంటి సెన్సిటివిటీ ఉన్న విషయాల్లోని పేరెంట్స్ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. పిల్లలు కొంచెం గట్టిగా ఉండడం ఇంకా ఇంపార్టెంట్. అండ్ పోలీసు వాళ్ళు ఎప్పుడన్నా విషయం వాళ్ళకి చెప్పడానికి గ్రామ సభలు కానీ వారధి లాంటి ప్రోగ్రామ్స్ కానీ మేము చేస్తున్నప్పుడు వాటి గురించి కొంచెము ఓపెన్ మైండ్ తో ఇంకొంచెం ఇంట్రెస్ట్ తో పార్టిసిపేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించి కానీ ఇన్ జనరల్ గా కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా డిస్ట్రిక్ట్ లోని మా సబ్ డివిజన్ లోని వాటి గురించే మేము ప్రజలకి వీడియోల రూపంలో కానీ వారధి అనే ప్రోగ్రామ్ రూపంలో కానీ గ్రామ సభల ద్వారా కానీ ఏదో ఒక రూపంలో ప్రతిరోజు వాళ్ళని రీచ్ అవుట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం, కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటాము. ఇది ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. అది కొంతమందికి హెల్ప్ అయింది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లోని ఈ ప్రోగ్రామ్ ఇంకా ఎక్కువ రీచ్ చేసి లేకపోతే ప్రజల మధ్యలో మేము కల్పిస్తున్న చైతన్యం ఏదైతే ఉందో అది ఇంకొంచెం బెటర్ గా మేము పర్కులేట్ చేయడానికి ప్రయత్నిస్తాము. దీని ద్వారా వాళ్ళ అవేర్నెస్ పెరుగుతుంది. ప్రజల్లో రూల్స్ అంటే ఏంటి, ఏం చేయడానికి సాధ్యపడుతుంది, ఏం చేయడానికి సాధ్యపడదు అన్న విషయాల మీద ఇంకొంచెం అవగాహన దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. అమ్మాయి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది సార్? యాజ్ పర్ మై నాలెడ్జ్ అండి నిన్న ఈవినింగ్ కి షీ వాజ్ రెస్పాండింగ్ టు ట్రీట్మెంట్, బట్ 2-3 days వరకు ఏం చెప్పలేమన్నట్టు హాస్పిటల్ వారు చెప్పారు.